పరిశుద్ధులైన మా తండ్రి యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మా జీవితాలు నూతనపరచబడడానికి ఈ దినము ఈ ప్రార్థన సమయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. సమయం దీవించము. ప్రార్థన చేరి రావడం ద్వారా మా జీవితాలు నూతనపరచబడడానికి సహాయపడండి. మీతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మీ ముఖదర్శనం చూస్తూ వచ్చినప్పుడు నా రహస్య పాపాలు చూపిస్తున్నారు. మమ్మల్ని చక్కపరచండి, సరిచేయండి, మీ స్వరూపాన్ని మార్చండి. దీర్ఘత్వం లేక సాత్వికం లేక మమ్మల్ని తీసుకుని ప్రభావ మాతో మాట్లాడు. అక్కడి ప్రార్థన చేయడానికి సిద్ధపరచు. ఈ స్థలాన్ని మమ్మల్ని మీ రక్త ప్రోక్షణ ట్రాన్స్లేషన్లో కూడా మీరే సహాయపడమని మీ స్వరం వినిపించు. అక్కడి అపార్థం నన్ను జ్ఞాపకం ప్రభు యేసుక్రీస్తున్నాము ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మరొక శ్రేష్టమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. Lord has granted a very wonderful day to us. ఇది ప్రార్థన సమయము చాలా శ్రేష్టమైనది. This prayer time is very important. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రార్థనే. Prayer is very important in our lives. గొప్ప సెమినార్లో భక్తి గారిని అందరూ కలిసి అడిగారంట, అయ్యా మీ మినిస్ట్రీ ఇండియా దేశంలో ఇంతగా అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి? In one seminar, the delegates asked Bakshi uncle, what is the reason for your ministry to be flourishing so much? మూడు సంగతులు అని చెప్పాడట. He spoke about three things. ఏంటి మొదటిది ఏంటి అని అందరూ ఆసక్తితో చూస్తూ వచ్చినారు. Everybody very curiously they were listening. మొదటిది ప్రేయర్ అన్నాడు. The first he told prayer. మళ్ళీ రెండోది ఏం చెప్తాడని ఎదురు చూశారు. They were all ready waiting for the second thing. రెండోది కూడా ప్రార్థన అన్నాడు. The second thing also he said prayer. మూడోది ఏం చెప్తాడు అనుకున్నారు. They thought what the third point will be. మూడోది కూడా ప్రార్థన. The third point also he said prayer. కాబట్టి దైవదాసుడు ప్రార్థన ద్వారా కృప ద్వారా ఎంతో పరిచర్య ప్రపంచ దేశాల్లో విస్తరిస్తూ వచ్చింది. So the servant of God through prayer he has spread the gospel of Lord Jesus Christ towards the world. ప్రార్థన అంటే నాకు మీకు ఎట్లనో నాకు కూడా చికెన్ బిర్యానీతో సమానం. Prayer as all you feel like a chicken biryani, I also feel. ప్రేయర్ అంటే నాకు చాలా ఇష్టం. Prayer is very I like to pray. ఒంటరిగా ప్రార్థన చేయడం చాలా ఇష్టం. అడవిలోకి పోయి ప్రార్థన చేయడం చాలా ఇష్టం. Individually I want to pray alone. కొన్నిసార్లు యూత్ తీసుకుని వెళ్ళిపోతాను, అడవిలోకి వెళ్ళిపోయి ఒక కొండలో రాత్రి అంతా ప్రేయర్ చేస్తాం. I used to take some youth brothers with me to the mountain areas and I used to pray the whole night. ఆ ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతూ Through వచ్చినాయి. prayer we could see many great mighty things. ఎక్కువ ప్రార్థన ఉంటే ఎక్కువ పవర్ ఉంటుంది, తక్కువ ప్రార్థన ఉంటే తక్కువ పవర్ ఉంటుంది. If we pray much we'll get the power of God more, and if we pray less our power will decrease. కాబట్టి పోయిన ప్రార్థన మీటింగ్ లో అనేక సత్యాలు దేవుడు మనకు బయలుపరిచినాయి. Last prayer meeting Lord has revealed many things to us. ఈ ప్రార్థన చేయడం ద్వారా అనేక సంగతులు జరుగుతాయి. When we pray Lord does many things in our life. మొట్టమొదట మనము దేవుని వాక్యం మనం చూసినప్పుడు ప్రార్థన ద్వారా యోనా గ్రంథములు మనం చూస్తే వాళ్ళందరూ కూడా పాపం ఒప్పుకొని ప్రార్థన చేస్తూ వచ్చినారు. In the book of Jonah when we see that everybody they confess their sins and pray. అందరూ తాము రాజు మొదలుకొని కింద పై వారు నుండి కింద వరకు అందరూ కూడా ఉపవాసంతో గోనె పట్టలతో ప్రార్థన చేస్తూ వచ్చినారు. The whole nation from king to the least one they have put on the sackcloth and were confessing and praying. ఎవరైనా చదవండి ఆ మాట. Somebody shall read this portion. అందరూ కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. 3వ అధ్యాయము ఆయన సువార్త ప్రకటించిన తర్వాత 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక మనుషులు ఏదియో పుచ్చుకునకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. 10వ వచనం అందరూ చూద్దాం. ఈ ప్రార్థన అనేటువంటిది
ప్రభు యొక్క మనసును మారుస్తుంది. The prayer changes the heart of our Lord. ఎంత ఆశ్చర్యం అంటే What a దేవుడు చూచి పశ్చాత్తుడాడు చేయాలనుకున్నటువంటి తాను చెప్పినటువంటి మాటను ఆయన మానుకున్నట్టుగా చూస్తున్నారు. when God saw their prayer, their work, God repented and He changed His heart. కాబట్టి ప్రార్థన దేవుని మనసు మారుస్తుంది. Prayer changes the heart of our Lord. అంతేకాదు ప్రార్థన మనుషుల యొక్క మనసును మారుస్తుంది. Not only that, prayer changes the heart of man also. మనకు తెలుసు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. We know that the church prayed with steadfastly. పేతురు బయటికి రాగలిగినాడు. Peter could come out. అంతేకాదు సంఘం యొక్క ప్రాణం ఎంత బలమైందంటే అనేకులను హింసించేటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. Prayer has such a power that Saul, who was torturing and beating the people of children of God, he has been changed and transformed. ప్రార్థన చేయడం ద్వారా మనము వ్యక్తిగతంగా మనలో కూడా మార్పు వస్తుంది. And when we pray individually, our life also gets changed. చూడండి ప్రార్థన చేస్తూ వచ్చిన మోషే ఆయన ముఖం ఎంత తేజస్తో ఉండిపోయింది. We see Moses when he prayed and was coming out, his face was shining with light. ఎలాంటి మనం తెలుసు ఎలాంటి సబ్బులు కానీ ఈ ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఏం పూసుకున్నట్టు లేదు. He didn't apply any our soaps and any creams. ప్రార్థనలో ఉంటే ఆ దేవుని యొక్క వెలుగు ఆటోమేటిక్ గా మన ముఖం మీదకి వచ్చేస్తుంది. When we lead a prayerful life, the light of the Lord will shine upon us. ఆయన 40 దినాలు ప్రార్థన చేసి వస్తే కింద వాళ్ళు ఆయన చూడలేకపోయినారు. When he prayed 40 days, the people could not see him. కాబట్టి ప్రార్థన ద్వారా అవుట్వర్డ్ అంటే బాహ్య సంబంధ మార్పు వస్తుంది, అంతరంగ సంబంధంగా మార్పు వస్తుంది. So the prayer does two things. It changes our outward appearance as well as inward appearance. ప్రార్థన అనేది దేవుని మనసు మారుస్తుంది, మనుషుల యొక్క మనసు మారుస్తుంది. Prayer changes the heart of God. It changes the hearts of men. అంతేకాదు ప్రార్థన ఎంత బలమైందంటే Not only that, prayer has such a power. ఎస్తేరు గ్రంథము When shall we turn to the book of Esther? ఇక్కడ మనం గమనించవచ్చు. ఎస్తేరు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. We see here Esther and all the people, they fasted 3 days. ఏం జరిగింది అక్కడ మనం చూస్తున్నాం. What happened? We shall see. అప్పటికే రాజశాసనం వచ్చింది, యూదులందరికీ మరణదండం విధించబడాలి. Before that only there has been a decree passed that all the Jews should be put to death. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈమె ప్రార్థన చేసి రాజుతో పోయి మొరపెట్టింది. When she prayed, she went to the king. వెంటనే 6వ అధ్యాయం 10వ వచనం. Esther chapter 6 verse 10. అందుకు రాజు నువ్వు చెప్పిన శీఘ్రముగా ఆ వస్త్రం ఆ గురువు తీసుకుని రాజుకు ముందు కూర్చొని యూదులైన మొదటిగా అలాగ చేయము, నువ్వు చెప్పిన దాన్ని ఒకటి అంతా చేయమని ఆమెను ఆజ్ఞాపించారు. ఈ రీతిగా ఆమె రాజుతో చెప్పిన దాన్ని బట్టి వెంటనే జరుగుతూ వచ్చింది. And whatever she pleaded to the king, it took place. అంతేకాదు శాసనం మారిపోయింది. Not only that, the decree has been changed. మరణ శాసనం రాసినట్టే ఆ మరణ శాసనం రాసిన వాడికే మరణం వచ్చేసింది. The one who has put this decree of death, on him the death has come. ప్రార్థన అనేటువంటి ఎంత బలమైందంటే ఎవరు మనకు హాని చేయాలనుకుంటారో వాళ్ళకి హాని జరుగుతుంది. Prayer has such a power. Who wants to harm us, on them the harm will come. ప్రార్థన ఏం చేస్తుందంటే శాసనాలు మార్చేస్తుంది. What the prayer does, it changes the law of the country. కాబట్టి ఇప్పుడు యూదులందరికీ విడుదల వచ్చేసింది. Now we see that the Jews were delivered. దేవుని బిడ్డలారా ఈ దినాల్లో ప్రార్థన అవసరం. Dear beloved, now at these days we need prayer. ఎప్పుడైనా 3 దినాలు ఉపవాసం ఉండి ఈ యూఏ కొరకు ప్రార్థన చేసినావా? Did any time I or we fasted 3 days for this country UAE? చేసిన చేయకుంటే ఇప్పుడే తీర్మానం. So today we will decide decide and reconsecrate that we shall pray. ఎందుకంటే ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను ఇక్కడ తీసుకుని వచ్చాడు. Because Lord has brought all of us with a purpose. ఆ ఉద్దేశం నీ ద్వారా నెరవేర్చబడాలి. And that purpose should be fulfilled through you and in you. ఎక్కడో ఉండి మనం ప్రార్థన చేస్తే కాదు. Somewhere we are sitting and praying, it's not that. అక్కడ ప్రార్థన చేసినా వింటాడు. If we pray in our individual life, that is also అంటే good. ఇండియా నుండి ప్రార్థన చేసినా ఏ గురించి వింటాడు. If we pray from India, he will listen for this UAE. దేశంలో ఏ గురించి ఇక్కడ నుండి ప్రార్థన చేసినా వింటాడు. And if we pray here in UAE, he will listen to us. కాబట్టి దానియేలు శద్రకు మెస్సీకు అబేద్నెగో వాళ్ళు కూడా బబులోనుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ప్రేయర్ చేస్తూ వచ్చారు. We see in the life of Daniel, Shadrach, Meshach and Abednego also, when they were led to captivity in Babylon, they prayed in Babylon. అక్కడ ప్రార్థన చేయడం ద్వారా
ఆ అగ్ని కీలకాలు వాళ్ళు ఏం చేయలేకపోయినాయి, సింహంలో కూడా వాళ్ళని ఏం చేయలేకపోయినాయి. So when they led such a prayerful life, the furnace of fire and the den of lions lion den could not do anything. వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు కాబట్టి సింహం బోనుకైనా సిద్ధపడ్డారు, అంతేకాదు అగ్ని గుండానికైనా సిద్ధపడ్డారు. Because they were leading a life in prayer, they were ready to go in the furnace and in the den of lions. ప్రార్థనలో లేని వాడు పారిపోతాడు. Those who are not leading a prayerful life, they will run away. ప్రార్థనలో లేని వాడు శోధనలో నిలబడలేడు. Those who are not leading a prayerful life, they cannot withstand temptation. ప్రార్థన అనేది నీకు విజయాన్ని కలగజేస్తుంది. If we lead a prayerful life, it gives us victory. అందుకే యేసు ప్రభు చెప్పినాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి. That's why Lord Jesus Christ said, lest he enter into temptation, watch ye and pray. మెలకు ఉండి ప్రార్థన చేయండి. Watch and pray. విసుగక ప్రార్థన చేయండి. Pray without ceasing. అంటే జవాబు వచ్చేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే రావాలి. It means till we receive the answer from our Lord, we should continue in our అంటే prayer. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ ప్రార్థన ద్వారా నువ్వు మాటి మాటికి నా దగ్గరికి రావాలి. The intention of our Lord is through prayer we should come more and more closer to Him. ప్రభువుకు సమీపించకపోతే ప్రభు యొక్క పోలికలోకి మనం మార్చబడతాం. When we come closer to Him, we are transformed in the image of our Lord Jesus Christ. పులి లాంటి మనం పిల్లులు అయిపోతాం. We who are like lions, we will become like cats. మనం ఎంత క్రూరులమైన మెచ్చని మనసు మనకు వచ్చేస్తుంది. How cruel we may be, we will become into fleshly heart. 3 రోజులు పౌలు గారు చూపుపోయి ఉపవాసంలో ఉండిపోయాడు. 3 days Saul lost his eye and he was praying for fasting. ఏమైపోయాడు? అందరిని చంపే వ్యక్తి తాను చనిపోవడానికి సిద్ధపడ్డాడు. The one who was killing everyone, he was ready to be die. ప్రార్థన అనేది ఎంత గొప్ప కార్యం చేస్తారు. Prayer does a great and mighty thing. నేను 1981లో రక్షించబడ్డాను. 1981 born again. నాకు ఎవరు చెప్పలే కానీ మొత్తం అన్ని దేశాల యొక్క మ్యాప్లు పెట్టుకునేది, ఆ చేయి పెట్టేది, ప్రార్థన చేసేది. Nobody told me, but I used to keep the world map and pray for them. ఇప్పటికీ 300 దేశాల కొరకు నేను ప్రార్థన చేస్తానే ఉన్నా. Till today, I am praying for 360. ఓన్లీ ఇండియా కొరకు, ఇండియా రాష్ట్రం కొరకే కాదు కానీ దాదాపు 300 దేశాలు లిస్టు పెట్టుకొని సంఘం అంతా మేము ప్రే చేస్తున్నాం. All the whole congregation, our church prays near about for 300 countries. ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. The things for which we are praying, Lord will give us that assurance. నేను మీకు వ్యతిరేకమైన మీకు ప్రే చేశాను కాబట్టి ఈ రోజు ఇక్కడ నిలబడడానికి దేవుడు కృప ఇచ్చినాడు. You may not know, but I was praying for you. That's why Lord has given me the grace to be among you. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో తప్పకుండా ఆ స్థలానికి దేవుడు నిన్ను నిలిచిపోతాడు. తప్పకుండా నీ ద్వారా తన కార్యాన్ని జరిగించుకుంటాడు. So when you keep on praying, Lord will take you to that place, and through you He will do His work. నెహెమ్యా ప్రార్థన చేసిన ఆయన దేవుడు వాడుకున్నాడు. Nehemiah prayed and God used him. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఊపిరి లాంటిది. So prayer is very important. It is like our breath. ఎప్పుడైతే ప్రార్థన ఆగిపోతుందో ఆత్మీయంగా మనం చచ్చిపోతాం. So when we stop leading a prayerful life, spiritually we will die. ఎవరైనా నేను ఒక మాట అన్నప్పుడు ఎందుకు ఉద్రేకపడుతున్నావు అంటే నీలో ప్రార్థన జీవితం లేదు. So if somebody says why you are so angry, because there is no prayer life in us. ఎవరైనా నేను బాధ కలిగించే మాటలు మాట్లాడినప్పుడు, ఎవరైనా నొప్పించినప్పుడు, ఆఫీసులో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, నీ మీద కొన్ని నిందలు వేసినప్పుడు ఎందుకు నువ్వు నిలబడలేకపోతున్నావు అంటే ప్రార్థన లేకనే. Why we are not standing firmly for our Lord in our offices or in other places? We get angry, and when temptations and some difficult situations comes, we are unable to stand for Him. Because we don't have prayerful life. భార్యాభర్తల మధ్య, సంఘంలో సహోదరుల మధ్య ఎందుకు ఈ కలహాలు ఇవన్నీ వస్తున్నాయంటే ప్రార్థన లేమిని బట్టే. Why is such confusion between husband and wife, between the families in the house of God? Because there is no prayer life. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. So beloved, prayer is very important. కాబట్టి మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. So we should lead a prayerful life. ఒక్క నీ ప్రార్థనను బట్టి దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందంటే Through one of our prayer, Lord is expecting much. దినవృత్తాంతర గ్రంథములో మనం చూసినట్లయితే Deuteronomy, Second Chronicles, 7 chapter 7 verse 14. 2 Chronicles chapter 7 verse 14. Please.
If my people who are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sin and will heal their land. చూసావా నీ ఒక్కరి మీద ఈ యొక్క అబుదాబి దేశము ఆధారపడి ఉంది. See, upon one of you, the land of Abu Dhabi is dependent. నీ ఒక్కరి మీద భారతదేశం ఆధారపడి ఉంది. On one of you, this whole land of India is dependent. ఇప్పుడు చూడు ఈజిప్టులో మానవ హోమం జరుగుతా ఉంది. In Egypt, we see that cruelly they are killing people. కారణం ఏంటి? The reason? మనలోని ప్రార్థనలు ఏమి? Because there is lack of prayer life in us. ఎంతమంది ఈజిప్టు కొరకు భారం కలిగి ఉపవాస ప్రార్థన చేసినాం? How many of us with burden fasted and prayed for Egypt? ఎంతమంది దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం? How many of us are fasting and praying for other countries? నిన్ను తీసుకొచ్చిన ఉద్దేశం అదే. What the purpose for which Lord has brought you is this. నిన్ను రక్షించిన ఉద్దేశం అదే. The purpose for which Lord has saved you. ఆ సంగతి నువ్వు మర్చిపోతే ఎట్లా? The purpose for which Lord has saved us, we are forgetting. దేవుడు నిన్ను రక్షించి ఈ స్థలంలో నీకు ఎన్నో సదుపాయాలు ఇచ్చి నీకు ఉద్యోగం ఇచ్చి ఈ స్థలానికి తీసుకుని వచ్చినాడు. Lord has blessed you. Lord has given all comfort and brought you into this land. గొప్ప రక్షణ నీకు ఇచ్చినాడు. He has given the great salvation. ఎప్పుడు ఊహించలేదు. We never expected. దేవుని యొక్క జతపని వ్యక్తిగా నిన్ను చేసుకున్నాడు. Lord has made us co-worker with our Savior Lord Jesus Christ. ఒక్క వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకొని దీనుడై తగ్గించుకొని పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేశాన్ని బాగు చేస్తారు. If one person will humble himself and pray, Lord will heal the land. నీ పనిచేసే వర్కర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నావా? Are we praying for our co-workers? నేను ఉద్యోగం చేసే సమయాల్లో మా ఇన్స్టిట్యూట్లో ఉన్న 16 మంది కొరకు ప్రార్థన చేసేవాడు. When I was working secular job, I was praying for all my 16 co-workers. ITI Industrial Training Institute. That ITI Industrial Training Institute. నేను ఒక అకౌంటెంట్ గా 16 మంది స్టాఫ్ కొరకు ప్రార్థన చేసేవాడు. I was working as an accountant. I was praying for all my 16 staff. దాదాపు 300 యవనస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు స్కాలర్షిప్స్ కి వచ్చేవాళ్ళు. ఆ లిస్ట్ అంతా పెట్టుకొని ప్రార్థన చేసేవాడు. Near about 300 students used to come for scholarship. I used to pray for all of them. చివరికి నేను డిపార్ట్మెంట్ వదిలిపెట్టే సమయం వచ్చింది. Lastly, I was about to leave the department. ప్రభువు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. Lord is very clearly speaking to me. డేట్, సమయం, మంత్ అంతా మాట్లాడుతూ వచ్చినాడు. He gave me the date, time and the month. నేను పెట్టిన సూచనలన్నీ నెరవేరుతూ వచ్చినాయి. Whatever I have put request before my Lord, they are accomplished. సమయం వచ్చిందిగా చెప్తా. అంతకు ముందు దాదాపు 2 పర్యాయాలు హెబ్రోన్ పోయినా. Before that 2 times I went to Hebron. అక్కడ అప్పుడు జీటీ బెంజమిన్ గారు ఉన్నారు. At that time brother GT Benjamin uncle was there. ఫిలిప్ అంకుల్ కూడా ఉండేవాడు. Philip uncle was also there. 2 పర్యాయాలు ఆయన బాగా నన్ను షౌట్ చేసి ఉద్యోగం చేసుకుంటే ఏం సేవ చేస్తా పో అని తిట్టాడు. GT Benjamin uncle, he shouted at me, what service you will do? You go and do your job. ఎప్పుడు వాక్యం చదివినా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. Whenever I was reading the word of God, Lord used to speak to me. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? Peter, are you loving me? నిన్ను ఎంత ప్రేమించాను రా? How much I loved you. నీకు ఈ రోజు ఈ స్థితి అంత ఇలాంటి స్థితి ఎట్లా వచ్చింది? How did you get this status today? ఇంతగా నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమించవా? How much I have loved you, shall you not love me? వాక్యం చెప్పినలా నేనే ఏడ్చేవాడిని. Whenever I used to preach the word of God, I used to cry. సో వెళ్ళి ఇంట్లో చెప్పిన, నా భార్యకి చెప్పిన. Slowly I informed my wife. నా భార్య ఇట్లాంటి చాలా అసాధ్యపురం. My wife? ఏముంటుంది? గణేష్. She was very against full-time service. నేను ఎప్పుడైనా సేవ గురించి మాట్లాడితే ఇంట్లో చెప్పులు ప్లేట్ అన్ని సౌండ్ చేస్తాను. Whenever I used to speak about full-time, there was much trouble in the house. ఆమెకి దాదాపు 10 మంది సేవకులు వచ్చి మాట్లాడారు. Sister was spoken by near about 10 servants of God. సో జయప్రసాద్ మాట్లాడినాడు, సో తిమోతి గారు మాట్లాడినారు, పెద్ద సీనియర్ విక్టర్ డేవిడ్ గారు, అంతా పెద్ద సేవకులు ఆమెతో మాట్లాడినారు. All great and big God servant, they spoke to my wife. ఆమె అంటది, ఆయనతో దేవుడు మాట్లాడిన ఆయన సేవకు మంచి పుస్తకం, నేనైతే సేవకు రాను.
So sister once told the elders that Lord has called him. He will go for service, but I will not go. అదే నాకు ఉద్యోగం రాసిమని చెప్పు, నేను నా కొడుకు ఉద్యోగం చేసుకుంటాను. So she said, ask him to write that job so that the job will be transferred to me. I will work and my son will be. ఉద్యోగంలో నాకు నెమ్మది లేదు. In job there was no peace for me. వాక్యం చెప్తే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. When I was preaching the word of God, Lord used to speak to me. ఎప్పుడు చర్చికి పోయినా ఒకే పాట వినపడుతుంటది. Whenever I used to go to the house of God, I used to hear one word. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్న, ఇదే పాట తప్ప ఇంకో పాట రాదు. The counsels of the Lord will not change. హృదయం అంత వేదన. My heart was filled with sorrow. ఉద్యోగంలో నెమ్మది లేదు. No peace in the job. అక్కడ పోతే ఆయన వద్ద, ఇక్కడేమో నా భార్య అగైనెస్ట్ గా ఉంది. When I went to Hebron, they said no, and here at home my wife is against me. సమయం ఉంది కాబట్టి కొద్ది మాట చెప్తున్నా. Because time is there, I am telling all this. చివరికి 2 సూచనలు పెట్టారు. Lastly, I put 2 requests before the Lord. ఒకటండి, జీటీ బెంజమిన్ గారు మా ఇంటికి ఫోన్ చేయాలి. One, GT Benjamin uncle should call to my home. రెండవది, నా భార్య నన్ను సేవ అని చెప్పాను. The second thing, my wife should ask me to go for service. ఇది జరిగే పని కాదు. Brother knew that this will not happen, that's why he has put these 2. హ్యాపీగా ఉన్నా. I was very happy. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు. But Lord was speaking to me. 5 days ఫాస్టింగ్ ఉన్నా. I fasted 5 days. థర్డ్ డే ఏమైంది? Third day what happened? ఆశ్చర్యమైన రీతిలో జీటీ బెంజమిన్ గారు మా ఇంటికి ఫోన్ చేశారు. Very wonderfully, miracle way, GT Benjamin uncle called to my home. చూడండి, ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఎంత అసెంబ్లీస్ ఉన్నాయి, నేను నా ఫోన్ తీసుకొని ఆయన నా ఇంటికి ఫోన్ చేశాడు. How many lakhs of people are there, how many assemblies are there, but see the grace of God that he took my number and called me to my home. వెంటనే షవరింగ్ భయం వేసింది. I was literally trembling. ఒక సూచన నెరవేరింది. One request has been accomplished. ఇంకా 2 days పెండింగ్ ఉంది. More 2 days were there. ప్రార్థనలో ఉన్నా. I was still continuing in prayer. సో నెక్స్ట్ 4th డే నైట్ దేవుని యొక్క ఆత్మ నా భార్యను తాకుతూ వచ్చు. On the 4th day night of my fasting prayer, the Spirit of God touched my wife. ఆ వెంటనే నేను దాదాపు 12 గంటలకు నేను ప్రేయర్ చేసుకుని, దాదాపు 1 గంట అయింది, ప్రేయర్ చేసుకుని జస్ట్ అట్లా పడుకున్నాను. At 1 o'clock I prayed and I was just going to sleep. వెంటనే నా భార్య లేండి ప్లీజ్ అని అడిగింది. Immediately my wife came and asked me to wake up. ఎందుకమ్మా ఏమైంది అని అడిగారు. I asked him what happened. అయ్యా నాకు భయం వస్తా ఉంది. She said I have the fear. ఆమె పేరు విజయ. My wife's name is Vijaya. ఒక సౌండ్ వస్తుంది, విజయ విజయ అని పిలుస్తుంది ఆమె. I would hear a sound calling my name, Vijaya. ఆ భయం వస్తుంది ఆమెకు. I'm having that fear. ఏం కాదు లేపో పడుకోని చెప్పాను. I said don't worry and go to sleep. లేదయ్యా నాకు భయం వస్తుంది బాబు. She said no, I have that fear. వెంటనే నేను చెప్పింది, అయ్యా నేను కూడా దేవుడి సేవకుల్లో పడుకుని సేవభావం చేయాలి. Immediately she said I will also humble myself and will go for the service of God. నేను రియాక్షన్ చేసిన ఏమన్నాను, నువ్వు సేవకు పో, నేను మాత్రం సేవకు పోను అన్నా. So I reacted against saying that you go for service but I will not go. లేదు బాబు, నేను ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడినా, నేను సేవకు వస్తానని చెప్పి. So my wife said, no, truly Lord has spoken to me, I will come with you for full-time ఆ service. నైట్ వెంటనే హెబ్రోన్కి లెటర్ రాశాను. That same night I wrote a letter to Hebron. ఎందుకు చెప్తున్నా అంటే ప్రార్థన అనేది మనుషులు మారుస్తుంది. All these things why I'm telling you is this: prayer changes men. ఎలాంటి వ్యక్తినైనా మారుస్తుంది. Whatever and whoever that man may be. సో నేను ఇప్పుడు డిపార్ట్మెంట్ వదిలిపెట్టే సమయం వచ్చింది. 16 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు, ఒక్కనైనా నాకు ఇవ్వని అడిగారు. So the time has come for me to leave the department. I prayed to the Lord, out of 16 will you not give me at least one soul? రాజమండ్రి ఏరియా వచ్చిన ఒక నాగేశ్వరుడు ఒక వ్యక్తి ఉండేవాడు. From Rajamandri, one person named Nageshwar was there. ఆయన నా గురించి వింటూ వచ్చినాడు. He was listening about me. నన్ను అబ్జర్వ్ చేస్తూ He వచ్చినాడు. was observing me. గమనించి ఒకరోజు ఈవినింగ్ 6:30కి వచ్చి, సార్ మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తారా అన్నాడు. So one evening at 6 o'clock he said, sir, will you come please and pray at my home? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. I went to their home. సిస్టర్ పరిచయం చేశాడు. He introduced his wife. సిస్టర్ కొంచెం టీ తీసుకుని వస్తాం. She went to bring some tea. నేను ఆ సిస్టర్ వందనాలమ్మా, ఆమె హిందూస్ కదా వాళ్ళు, జస్ట్ నమస్కారం అమ్మా అన్నా. So I wished her saying namaste. వెంటనే తెస్తూ చూసేసి పడిపోయింది.
So what happened that sister, after I visited her, while she was bringing the tea, she fell down. because I think a devil possession. That woman was possessed with devil. వెంటనే ప్రేయర్ చేసినా ఆమె లేచేసింది. Immediately I prayed and she got up. వెంటనే వాళ్ళు హిందూస్ కదా, ప్రభు కొంత సూచన అక్కడ చేశాడు. Lord has done one miracle in that house. అద్భుతంగా వాళ్ళిద్దరు కూడా రక్షించబడి బ్యాప్టిజం చేశారు. Very wonderfully, both are saved and took witnessed in baptism. ఎందుకు చెప్తున్నా అంటే మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. Why I am saying all these things? When we pray truthfully and heartfully, Lord will do His work. అయితే ప్రార్థన ఎట్లా చేయాలా? So how we need to pray? తగ్గించుకొని ప్రే చేయాలా? We should pray with humbleness. పాపమును విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. We should leave our sinful life and pray. దావీదు అంటాడు, నీ ముఖ దర్శనంలో నా రహస్య పాపములు కనబడతాయి. And David says, when you look at me, my secret sins are revealed. అది గ్రేట్ మనం కలిగి ఉండాలి. That intention we should have. బైబిల్ గ్రంథం నుండి మనం చూస్తూ వస్తే When we go through the Word of God, ఆజ్ఞ అతిక్రమమే పాపం, disobedience is sin. మాట వినకపోవడమే పాపం, Not hearkening to the word is sin. పాపం అంటే ఏంది? What is sin? ప్రార్థన చేయకపోవడమే పాపం. Not praying is a sin. ఇంకా ఈ ప్రార్థన అంటే ఏంటి? What is the prayer? మేలు చేయకపోవడమే పాపం. If we don't do good, it is a sin. ఎన్ని పాపాలు ఉన్నాయి మనలో? How many sins are we having? అనేకసార్లు దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నాం. Many times we neglect the word of God. అనేక ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడంలే. Many times we are not praying for others. మన కొరకే మనం ప్రార్థన చేసుకొని లేచిపోతున్నాం. We are praying for ourselves and our family and we getting up. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. When we pray for others, Lord will hear our prayer. ఇతరుల అక్కర కొరకు మనం ప్రార్థన చేస్తే మన అక్కర తీర్చబడుతుంది. When we pray for the needs of others, Lord will fulfill our needs. ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. Lord will surely answer for our prayer. అయితే మనలో అవిధేయత ఉంటే మాత్రం ప్రార్థనకు జవాబు రాదు. When we are disobedient, our prayers shall not be answered. కనుక ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం తగ్గించుకోవాలా, మన స్థితిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. When we come to the house of God, we have to humble ourselves and we have to confess our state. డాక్టర్ దగ్గర, యేసు ప్రభు దగ్గర ఏం దాచిపెట్టకూడదు. We should not conceal or anything before a doctor and before our Lord Jesus Christ. డాక్టర్ చూసుకొని నాకు బాగలేదంటావా? Shall we go to a doctor and say, you only see that I am not feeling well? చూస్తారా అని ఎక్కడ పడితే అక్కడ సూదులు వేసేస్తాను. He will say that I will test you and he will give an injection all your body. డాక్టర్ దగ్గర యేసు ప్రభు ఏం దాచిపెట్టడు. So before a doctor and before Lord Jesus Christ, we should not hide anything. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు యేసు ప్రభువుకు మన హృదయాలు, మన జీవితం అంతా ఆయన ఎరిగినవాడు. Because our Lord Jesus Christ knows our heart and our life. యేసు ప్రభు ఎంత సున్నితంగా మనల్ని తాకుతాడంటే, how gently our Lord touches us. సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు అన్నాడు, అమ్మా నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పుడు దప్పికొనవా అన్నాడు. When he was talking to the Samaritan woman, he said, the water which I shall give you, you shall never be thirst. అంటే అయ్యా తప్పకుండా నాకు నీళ్ళు ఇవ్వండి అని అడిగింది. Immediately that woman said, sir, please give me that water. పోయి అమ్మ నీ భర్తను తీసుకురాపో అన్నాడు. Then he immediately, Lord Jesus Christ said, go call your husband. మనలో అయితే ఎవరు ఉంటే వాళ్ళని తీసుకుని వచ్చేస్తారు. If we are there, we should have brought anyone. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్స్ అంతా ఎక్కువ ఉంటారు అట్లే. దేవుని బిడ్డలారా, ఆమె చెప్పింది భర్త లేడు. Dear children of God, that woman confessed that I have no husband. యథార్థంగా దాన్ని చెప్పడం ద్వారా తన జీవితం మారింది. Very truthfully, when she confessed, her life has been changed. అంతేకాదు, ఆమెను దేవుడు దర్శించిన విధానాన్ని బట్టి ఆమె 2 దినాల స్పెషల్ మీటింగ్స్ వాళ్ళ విలేజ్ లో అరేంజ్ చేసింది. The way Lord has touched her, you see, she has conducted 2 days special meeting in her village. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, Gospel according to John chapter 4. 2 days స్పెషల్ మీటింగ్ జరిగినాయి అక్కడ. There were 2 days of a special meeting. Chapter 4 verse 40. Gospel according to John chapter 4 verse 40. So when the Samaritans were come unto him, they besought him that he would tarry with them, and he abode there 2 days. యేసు ప్రభు అక్కడ 2 days స్పెషల్ మీటింగ్ జరిగినాయి. మొత్తం హోల్ విలేజ్ అంతా టర్న్ అయిపోయింది. Lord Jesus Christ held 2 days of gathering there, and the whole village was converted. నా పేరు పెట్టబడిన జనులు తగ్గించుకొని పాపాన్ని విడిచిపెట్టి
ప్రార్థన చేస్తే ఆ దేశం బాగైంది. My children who humble themselves and who confess, the land shall be healed. నీ ప్రార్థన బట్టి నీ పిల్లలకి ఆశీర్వాదం ఉంటుంది. By our prayers, our children will be blessed. నీ అవిధేయతను బట్టి నీ పిల్లలకి నష్టం జరుగుతుంది. By our disobedience, our children will face harm in their lives. దేవునికి తెలుసు ఎక్కడ ఏ విధమైనటువంటి 144 సెక్షన్ పట్టాలు పెడతాడు. Lord knows where and which section he has to put. మా దగ్గర కూలి పని చేసుకున్న ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయనకి 3 పిల్లలు. We have one brother who used to labor the whole day and he has 3 children. అతని పేరు సుబ్బయ్య. His name is Subbayya. వాడు ఫస్ట్ వాడు బీటెక్ అయిపోయింది. వాడు బ్యాంక్ కోచింగ్ లో ఉన్నాడు. The eldest son, he completed his BTech and he is doing his bank coaching. రెండో వాడు బైపీసీ పాస్ అయినాడు. The second one, he completed his graduation. అంకుల్ నేను ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేయాలన్నాడు. He said, uncle, I want to do MBBS. ఓకే సరే అని చెప్పేసి అక్కడే ఆ ఫ్యాక్టరీ వాళ్ళే కొంత లోన్ గా ఒక 40,000 ఇచ్చారు. That factory people, they gave some loan near about 40,000. విజయవాడ కోచింగ్ పోయినా. He went to Vijayawada for coaching. పరీక్ష రాశాడు. 10,000 ర్యాంక్ వచ్చింది. He wrote the exam, he got 10,000 rank. మెడిసిన్ సీట్ రాదు. Medicine in that rank, he will not get medicine seat. ఎంతో డిస్కరేజ్ తో వచ్చినాడు. He was very disappointed. నేను కూడా ప్రేయర్ చేస్తూ వచ్చిన. I was also continuously praying. ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన. We fasted and prayed. సో చివరికి జస్ట్ ఒక వీక్నెస్ కనపడింది. Suddenly I saw one weakness in him. నీకు ఎందుకు మెడిసిన్ సీట్ రాలేదు? I asked him, why you didn't get this medical seat? నీవు దేవునికి విధేయత చూపలేదు. You were not obedient to the Lord. అన్ని మాటలు వింటాను కదా అంకుల్, నేను ఎక్కడ డిసోబీడియంట్ అన్నాడు. He said, uncle, whatever you are saying, I'm listening to you, I'm doing. Where I'm disobedient? వాడు బ్యాప్టిజం తీసుకోలే. He didn't take baptism. ఇంకో బాప్తిజం తీసుకుని నిజమే. Then he realized that he didn't witness in waters of baptism. 2 months అయిన తర్వాత బ్యాప్టిజం ఇచ్చారు. After 2 months, he witnessed in baptism. నా ఫ్రెండ్ ఒకడు ఉంటే ఒక 5,000 ఇచ్చి హైదరాబాద్ కోచింగ్ పంపించారు. One of my friend, with him, I sent him to Hyderabad by giving him 5,000 for coaching. ఎగ్జామ్ రాశాడు. He wrote the exam. 5,000 లోపల ర్యాంక్ వచ్చింది. He got rank within 5,000. అదే అంకుల్ ఎక్కడ చేరాలా మెడిసిన్ సీట్. Then he called me, uncle, where should I join? అదే తిరుపతి ఫేమస్, తిరుపతిలో చేరు. I counseled him, Tirupati college is good, so you join in Tirupati. మనలో లోపం ఉంటే మనం పొందలేము. If there is weakness in us, we shall not receive. ఆ చిన్న పొరపాటును బట్టి వాడు బ్లెస్సింగ్ పొందలేకపోయినాడు. Because he had that small one weakness, he did not receive the blessing. ఎంత పేద పిల్లోడు అంటే ఒకరు డ్రెస్ పట్టించినారు, ఒకరు చెప్పులు కొనిచ్చినారు, ఒక్కొక్కరు ఒక్కొక్క. Very poor family. All the families bought one thing for him. యాక్చువల్గా మెడిసిన్ సీట్ రావాలంటే కనీసం అంటే 70 lakhs పెట్టినా మెడిసిన్ సీట్ రాదు. Nowadays in India, if we pay 70 lakhs also, we will not get a medical seat. అసలు కోచింగ్ కు 40,000 పెట్టడమే కష్టం. For coaching, it's very difficult to have this 40,000 for him. అసెంబ్లీ అంతా బిడ్డకి హెల్ప్ చేసింది. The whole congregation, the house of God helped that boy. నేను కూడా ప్రేయర్ చేసి ఒక గిఫ్ట్ కొనిచ్చిన. I also prayed and gave one gift. ఎంత హంబుల్ అంటే ఆ వచ్చినాడంటే మందిరంలోనే ఉంటాడు. He is such a humble boy. Whenever he comes home, he stays in the house of God. అందరికి ఆ ఏరియా అంతా ఆశ్చర్యం, మెడిసిన్ సీట్ ఎట్లా వచ్చింది? The whole village was wonderstruck. How did he get this medical seat? కేవలము దేవునికి లోబడడం ద్వారా ఆశీర్వాదం వస్తుంది. When we are obedient to the Lord, he will bless us. నేను కడపకి వెళ్ళాను. I went to Kadapa. అక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు. One brother is there. నాకు చాలా దుఃఖంలో ఉన్నాను, నా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయాలి. He said, Anna, I am very much troubled. Please come and pray for me. ఏం వాట్ ప్రాబ్లం అని అడిగారు. Then I asked, what happened? సో ఆయన కూతురు కూడా మెడిసిన్ ఎంసెట్ ఎగ్జామ్ రాసి. His daughter also wrote the MCET exam. అది తెలంగాణ ఎగ్జామ్ రాసి. She wrote from Telangana. ఎంత వచ్చింది? 1600 ర్యాంక్ వచ్చింది. She got 1600 rank. అంటే ఖచ్చితంగా మెడిసిన్ సీట్ ఫ్రీ. In such a case that a medical seat will be free. ఇంత పెద్ద కేక్ తీసుకొచ్చి కట్ చేసి అందరికి డిస్ట్రిబ్యూషన్ చేశాడు. He brought a big cake and distributed to everyone. 3 days తర్వాత పేపర్కి వచ్చింది, ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ఆ రిజల్ట్ క్యాన్సల్. After 3 days it was declared in paper, the exam which they wrote, the paper was leaked, so that exam has been cancelled. కుటుంబం అంతా కృంగిపోయింది. The whole family was disappointed. సో ఆ నైట్ అంతా వెళ్ళి వాకింగ్ చెప్పి ఆదరించిన. I comforted them, going to their house and speaking to them through the word of God. అమ్మాయిని అడిగాను, అమ్మాయి నువ్వు బాప్టిజం తీసుకున్నావా? I asked that girl
that did you witness in waters of baptism? లేదంటూ She said no. అమ్మ లోబడు దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు. Then I counseled her, you humble yourself and be obedient, Lord will surely bless you. ప్రభు దగ్గర నుండి మనం జవాబు పొందాలంటే ప్రతి చిన్న బలిని ఒప్పుకొని విడిచిపెట్టాలా. If we want to be blessed by our Lord, we should confess and forsake even the smallest thing. కాబట్టి ఇతరులకు నువ్వు మేలు చేయాలనేటువంటి స్థితి దేవుడికి ఇచ్చింటాడు, అయినా నువ్వు మేలు చేయకపోవడమే పాపం. If Lord has kept you in a state where you can help and do good to others, if you don't do, that is also a sin. 2 సమూయేలు 12-13 వచనం. 2 Samuel chapter 12 and verse 13. Yes. And David said unto Nathan, I have sinned against the Lord. And Nathan said unto David, the Lord also hath put away thy sin, thou shalt not die. చూసారా, గొప్ప రాజు దావీదు. David, the great king, ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు రాజుగా చేశాడు. the shepherd of the sheep, Lord brought him as a king. అయితే దేవుడు చేసిన మేలు మర్చిపోయి దేవునికి విరోధంగా పాపం చేసినాడు. He forgot all the mercies of God and sinned against God. నాతాను వచ్చి డైరెక్ట్ గా చెప్పినాడు, డేవిడ్ నువ్వు తప్పు చేసినావు. Nathan the prophet came directly and told David that you have sinned. దావీదులో ఉన్న మంచి గుణం ఏంటంటే, The one good quality of David is పబ్లిక్ కన్ఫెషన్, పబ్లిక్ గా తన పశ్చాత్తాపంతో తన జీవితాన్ని ఒప్పుకున్నాడు. he confessed publicly, నేను తప్పు చేసిన. I have sinned. ఒక రాజు అంతమంది ప్రజల ముందు నేను పాపం చేసినాను ఒప్పుకోగలిగిన, ఇదే దేవునికి చాలా ఇష్టం. This thing pleased the Lord when the king, before everyone, he confessed that I have sinned. దావీదు అడల్టరీ, దావీదు మర్డరే, హత్య చేసిన వాడే, వ్యభిచారం చేసిన వాడే. David has sinned many great sins, but still Lord loved him. అయితే తను పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నాడు. But he confessed and he left those sins. దావీదు అంటే యేసుప్రభుకి ఎంత ఇష్టం అంటే, ఆ గుడ్డివాడు దావీదు కుమారుడా అని పిలిస్తే యేసుప్రభు పలికినాడు. Lord loved David so much, when that blind man called, thou son of David, he healed him. దావీదు పేరు చెప్తే నువ్వు పలుకుతున్నావే. When he called the name of David, Lord Jesus Christ is answering. దావీదు నా హృదయానుసారం. David, he is the man according to my own heart. ఎందుకు తన జీవితంలో దేవుడు చేసిన మేలు మర్చిపోలే. Because the blessings and the good things what Lord has done in his life, he never forgot. ఎవరైనా ఉద్యోగం వస్తేనే అన్న నాకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం కోసం ప్రేయర్ చేయంట. Before we say that, Anna, please pray for my job. ఉద్యోగం వచ్చింది, I got a job. అన్న పెళ్లి కోసం ప్రార్థన చేయాలి. Then the other request, Anna, please pray for my marriage. పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. Then for children. అన్న ఇంటి కొరకు ప్రేయర్ చేయాలి. Then for a big house. మంచి 4-wheel వెహికల్ కొరకు ప్రేయర్ చేస్తాం. Then for 4-wheeler. రియల్ గ్రాటిట్యూడ్, నిజమైన కృతజ్ఞత లేదు. There is no gratitude in us. దావీదు అట్లా కాదు. This man David is not like ఆయన that. when he became a king of Israel ఏమన్నాడు, యెహోవా యాకోబు దేవునికి ఒక నివాసం చూసు వరకు నేను నిద్రపోను. He said, till I find a place for the ark of the Lord, I will not sleep. Psalms 132. Psalms 132. ఒక వర్డ్ ముగించేస్తారు. 5 వచనం 3-4. Psalms 132. 3 and 5. 3 and 5. Read somebody. Until I found a place for the Lord, and habitation for the mighty God of Jacob. Lo, we heard of it at Ephrathah. We found it in the fields of the wood. కాబట్టి దావీదు ఎంత కృతజ్ఞుడైనాడంటే, ఆయన రాజైన వెంటనే దేవునికి యాకోబు దేవునికి ఒక నివాసం చూడాలి, అంతవరకు నేను నిద్రపోను, అంతవరకు మనసు మీదకి ఎక్కను, నా కంటికి కునుకు రానిను. చూడండి ఎంత భారం కలిగి ఉంటున్నాడు. See what David says, surely I will not come into the tabernacle of my house, nor go up in my bed. 3, 4 and 5. I will not give sleep to mine eyes, nor slumber to mine eyelids, until I find out a place for Lord, and habitation for the mighty God of Jacob. తనకి ఈ స్థితి ఇచ్చిన దేవుని కొరకు కృతజ్ఞతగా జీవించినాడు దావీదు. అందుకే దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. The position where Lord has kept him, he was filled with gratitude, and that's why Lord loved David. సహోదరుడా, నీకు ఈ రోజు ఈ స్థితి ఎందుకు ఇచ్చినాడంటే, Dear beloved, why Lord has kept you in this state? తన అక్కర తీర్చుకోవడానికి దేవుడు నీ అక్కర తీర్చినాడు. He wanted to fulfill his need. He has fulfilled your need. చివరి మాట, The last thing, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం book of Esther chapter 4.
14వ వచనం. Verse 14. తెలుగు చదవండి ఎవరైనా ఒకరు. ఎస్తేరు 4:14. Esther 4:14. Anybody in Telugu, please? నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయంను బట్టి ఏ రాజ్యంలోకి వచ్చితివేమో ఆలోచించుకొని మని చెప్పమనెను. ఎంత బలమైన మాట. ఈ సమయం బట్టి రాజ్యములకు వచ్చితివేమో ఆలోచించు. Mordecai is saying to Esther, whether thou art come into the kingdom for such a time. ఈ అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చినాడు, ఈ స్థానంలోకి ఎందుకు తీసుకొచ్చినాడు? Why he has brought you to this status, why he has brought you to this position. ఇక్కడ ఉన్న అనేక ప్రజల కొరకు దేవునితో మాట్లాడడానికి. Because of the people of Lord, you should speak. నువ్వు మాట్లాడకపోతే ఇంకొకరి నుండి ఇంకొకరిని దేవుడు వాడుకుంటాడు. Now if you will not speak, Lord will use some other way. If you neglect, నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు. If you neglect this opportunity, Lord will use some other one. నష్టపోతావు. We will be in harm. ఈ సమయం బట్టి రాజ్యములకు వచ్చినాము. Because of this time you have come to this kingdom. ఒకసారి ఆలోచించండి. We should realize all these things. నిజమైన కృతజ్ఞత with real gratitude. ఎస్తేరు ఆ మాట వినగానే 3 days fasting. 3 days. Esther, when she heard that word from Mordecai, she fasted 3 days. ఏమన్నది ఇంగ్లీష్ లో? If I perish. She says, if I perish, I perish. నేను నశించినా నశిస్తాను, కానీ నా ప్రజలందరికీ విడుదల కావాలి. I want to deliver my children. If I in this state, if I perish, I perish, he says. ఈ తీర్మానం నీ తీర్మానం కావాలని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడు. This statement should be our statement. ఈ సమయం బట్టి ఈ స్థితిలోకి వచ్చినావు. Because of this time, Lord has kept you in this state. నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు. If we neglect, if I neglect, Lord will use some other one. నష్టపోతాం. But we will be losers. ప్రభువుకు అప్పగించుకుందాం. We will dedicate ourselves. మన స్థితి ఉన్నట్టు ఒప్పుకుందాం. We will confess our real state. దేవుని చిత్తం మనలో మన ద్వారా నెరవేర్చబడునుగా. Lord's will and purpose may be fulfilled in us and through us.